అంటే ఈ నకిలీ డాక్టర్ల మీద పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్ఎంపీస్ ఇట్లా తయారవడానికి కారణం మీ డాక్టర్స్, మీ హాస్పిటల్సే కదా. ఐ అగ్రీ. వాళ్ళు ఎవరు కమిషన్లు 40% 50% మేము అడగలేదు, మనమే పోయి వాళ్ళని ఖరాబ్ చేసినాం. అసలు వాళ్ళు తప్ప యాక్చువల్గా మా దాంట్లోనే ఉంది. ఇప్పుడు మిర్యాలగూడలో కొంతమంది డాక్టర్ ప్రాక్టీస్ ఎట్లా అంటే ఏదైనా జ్వరం వచ్చిపోతే టైఫాయిడ్ పాజిటివ్ ఉండని లేకపోయింది, టైఫాయిడ్కి సంబంధించిన ఇంజెక్షన్, మలేరియాకి సంబంధించిన ఇంజెక్షన్, ఒక హై డోస్ స్టిరాయిడ్ డిఫాల్ట్గా ప్రతి ఒక్కరికి కొట్టేస్తుంది. మరి అంతగానం ఎట్లా అంత డెవలపింగ్ ఏరియా మిర్యాలు కూడా గవర్నమెంట్ పట్టించుకుంటలేదా ఏందన్నట్టు? ఏమైంది డెవలప్మెంట్ అంటే ఫేక్లో డెవలప్మెంట్ బాగా మిర్యాలు కూడా. ఈ ఆరోగ్యశ్రీ చిన్న హాస్పిటల్కి అంతే, పెద్ద హాస్పిటల్కి అంతే, అందరికి ఒకటే. ఎవరికైనా ఒకటి. అంటే నల్గొండలో ఒక హాస్పిటల్కి పోయినా, యశోదాకి వెళ్ళిన, ఆరుమూల పల్లెకి పోయినా ఒకటే, యశోదకి పోయినా ఒకటే, ఎక్కడైనా ఒకటే. అండ్ యశోదాకి పోతే వాడు 90,000 స్టంట్ వేసి పంపిస్తాడా? పంపించాల్సిందే, దేర్ ఇస్ నో ఆప్షన్. So hey guys, welcome to ఒక చిన్న ముచ్చట. So today we have our very own డాక్టర్ రవీందర్ రెడ్డి అన్న. మనం ఫస్ట్ నుంచి అన్నతోని బాగా క్లోజ్ ఉన్నాం అండ్ అన్న వల్ల చాలా ఇన్స్పైర్ అయినాం మనము. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ గురించి కానీ, లేకపోతే ఫేక్ డాక్టర్స్ గురించి కానీ సొంతంగా మొత్తం పోరాటం చేస్తూ అందరిలో చైతన్యం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు ద షో, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ హ్యావింగ్ మీ వన్స్ అగైన్ సూర్య, థ్యాంక్ యూ. సో ఎంతవరకు వచ్చిందన్న? మనం ఒకటి అనుకున్నాము, మనం ఒకటి ప్లాన్ చేసినాము, ఫేక్ డాక్టర్స్ అంతా కూడా. అంటే ఈ నకిలీ డాక్టర్ల మీద పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది. మనం గవర్నమెంట్కి డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. సో గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం రెస్పాన్స్ ఉంది. సో హై లెవెల్ ఐఎంఏ నుంచి హై లెవెల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ సర్టన్ టైం. సో ఇంతకు ముందు మొత్తం అంతా కూడా మనం కొంచెం కమర్షియల్ గా మాట్లాడుకున్నాం, పైన మాట్లాడుకుంటూ వెళ్ళినాము. ఈ పాడ్కాస్ట్ లో మొత్తం A to Z ఎవరెవరిని కడిగి పారాలో అందరినీ కడిగి పారేద్దాం. ఓకే, రెడీయా? మనం ఇంకా రెడీ. ఎవరికి భయపడేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ స్టార్ట్ విత్ ఫేక్ డాక్టర్స్ గురించి మనం మొదలు పెడదాం, ఎందుకంటే అదే మన ఫౌండేషన్ కాబట్టి. సో మనం కొంచెం అయితే ప్రయత్నం చేసినాం. మీరు ఒక లాస్ట్ 2 to 3 years నుంచి అయితే ఎంతో చేస్తున్నారు. బట్ ఏ స్టేజ్కి వచ్చినాం? 100%లో ఈ ఫేక్ డాక్టర్స్ని ఎరాడికేట్ చేయడంలో మనం ఎంత పర్సెంట్ లైక్ సక్సెస్ అయినామంటారు? సో పర్సంటేజ్ అయితే ఐ కాంట్ టెల్ షోర్ పర్సంటేజెస్, బట్ సర్టన్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ కామన్ పీపుల్లో తీసుకురాగలిగినామని అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే కామన్ పీపుల్కి అవేర్నెస్ తీసుకురావడం ముఖ్యం, ఎవరు నిజమైన డాక్టర్, ఎవరు రాంగ్ డాక్టర్ అనేది. సేమ్ టైం ఈ ఫేక్ డాక్టర్స్ ఎవరైతే ఫేక్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళలో కూడా నేను చేసే తప్పు అని తెలుసుకునే విధంగా కొంతమంది రియలైజ్ అవుతారు. అట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్గా ఏ రకంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది కూడా కామన్ పీపుల్ అవేర్నెస్ చేసే కార్యక్రమం చేశాము. దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యాను. కొంతమంది వాలంటరీగా స్టాప్ చేసిన వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఇంతకుముందు ఫస్ట్ ఎయిడ్ ఏ రకంగా చేసుకోవాలో ఫస్ట్ ఎయిడ్ వరకు ఆగిపోయి ఫర్దర్గా ఏం చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్లెంటీ ఆఫ్ దీస్ ఫస్ట్ ఎయిడ్ వాలంటీర్స్ నాకు ఎంతోమంది కాల్ చేశారు ఆల్ దీస్ డేస్. సార్ మేము ఎట్లా బతకాలి, మేము ఏం చేయాలి, మాకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి, మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకురాగలుగుతారని రకరకాలుగా అడిగారు. సో దట్ ఈస్ ఫర్ షూర్ వాళ్ళకి ఒక క్లియర్గా చెప్పగలుగుతాను ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మీకు పర్మిషన్ ఇచ్చిందంటే ఇక్కడ మెడికల్ కౌన్సిల్ ఊరుకోదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఊరుకోదు, మెడికల్ స్టూడెంట్స్ ఊరుకోరు. డెఫినెట్గా పిల్లో కోర్టులో వెళ్తారు, ఏమంటే మీది క్యాన్సిల్ చేస్తారు. మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మీకు పర్మిషన్ అనేది మర్చిపోండి. మీకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ ఉన్న నర్సులు పెట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటారు? అది కూడా పాయింట్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ వాలంటీర్స్గా ఉండొచ్చు. మీరు విలేజ్లో వాలంటీర్స్గా చేయండి, ఎవ్వరు కాదన్నారు. వాలంటీర్స్గా ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోండి. మీరు వాలంటీర్గా మీరు ఏమేమి చేయవచ్చు, ఎంతవరకు వచ్చి తెలుసుకోండి. అది కాకుండా ఒక బాజాప్తుగా ఒక క్లినిక్ లాగా ఓపెన్ చేసుకుని డాక్టర్గా రన్ చేయడం అంటే వాలంటీర్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ అంతా చేయడం అంటే మరి దానికి వాళ్ళు ఛార్జ్ చేయొచ్చు అంటారా? దానికి నామినల్ ఛార్జెస్. ఇప్పుడు వాలంటీర్ అయినప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోయినాయి, షుగర్ టెస్ట్ చేయాలి ఒక పేషెంట్కి. బీపీ బాగా తగ్గిపోయింది, బీపీ చెక్ చేయడం అనేది వాలంటీర్గా చేయొచ్చు. బీపీ తగ్గిపోయింది, బీపీ పెంచడానికి ఇమ్మీడియట్ మెజర్మెంట్స్ ఏమున్నాయి ఫస్ట్ ఎయిడ్లో చెప్తారు ఇవన్నీ. సో అట్లాంటి కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు. పేమెంట్ బేస్డ్ అంటే వాళ్ళ ఇష్టం, అది అంటే పేషెంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక డాక్టర్ లాగా ప్రవర్తించి డాక్టర్ లాగా ప్రిస్క్రిప్షన్ ఇవ్వడము, యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడము, స్టిరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేయడం చేయకూడదు. అంటే వీళ్ళు ఈ ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా లైవ్లీహుడ్ మొత్తం గడపడం అంటే వాళ్ళకి ఏం రాదు కూడా కదా, టు బి ఆనెస్ట్లీ. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఫస్ట్ ఎయిడ్ అంటేనే వాలంటీర్ ఆల్వేస్. నువ్వు వాలంటీర్గా వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయాలి కానీ నువ్వు ఒక డాక్టర్ లాగా బతుకుతానంటే ఎట్లా? ఇప్పుడు ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఈ ఊర్లో ఉండే జనాలు కూడా ఆ ఆర్ఎంపీ పర్సన్ లేకపోతే ఆ ఊర్లో ఉండే ఆయనే పెద్ద డాక్టరు ఏమన్నా ఉంటే
పక్క డాక్టర్లు కూడా ఆయనే చెప్తాడు. ముందు జనాలల్లో రావాలి కదా, ఏమనంటే వీళ్ళే ఫస్ట్ పోతున్నారు ఆయన కాడికి, డాక్టర్ సాబ్ ఇది ఇట్లా జరిగింది, ఏడికి పోమంటారు ఏంది అనేది. రిఫరల్స్ అయినా ఆయననే అడగాలి, డయాగ్నోసిస్ అయినా ఆయననే అడగాలి. అంటే ఒక రకంగా ఈ సిస్టమ్ అనేది గుడ్ సిస్టమ్, కాకపోతే గుడ్ సిస్టమ్ కాస్త బ్యాడ్ అయిపోయింది. ఒక విలేజ్లో ఈ హెల్త్ అసిస్టెంట్ లాగా ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ సో కాల్డ్ ఆర్ఎంపీ అంటామో, ఆ సిస్టమ్ ఆల్వేస్ గుడ్ సిస్టమ్. అంటే ఆ విలేజ్లో అందరితో కలిసిమెలిసి ఉండడం, వాళ్ళ బీపీ చెక్ చేయడము, షుగర్ చెక్ చేయడము, వాళ్ళ హెల్త్ కండిషన్స్ తెలుసుకోవడము, ప్రాపర్ రిఫర్ చేయడము, ఇది యాక్చువల్గా హెల్తీ సిస్టమ్. ఈ హెల్తీ సిస్టమ్ కాస్త అన్హెల్తీ ఎప్పుడైతే వీళ్ళకి ఈ కమిషన్ల ఎర చూపి హాస్పిటల్స్ వీళ్ళని ఖరాబ్ చేశారో, తర్వాత వీళ్ళు ఇంకా మితిమీరిపోయి ఒక డాక్టర్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు, ఆ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, గవర్నమెంట్ ఆ ప్లేస్లో వాలంటీర్స్ని లేకపోతే నర్సింగ్ స్టాఫ్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టి నడిపించాల్సిన పరిస్థితి ఉంది. ఆశా వర్కర్స్ చేసే పని అదే. ఇంకా ఆశా వర్కర్స్కి మా ఐఎంఏ తరపు నుంచి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం. వాళ్ళని ఇంకొంచెం ట్రైన్ చేసి ఫస్ట్ ఎయిడ్ కూడా వాళ్ళ ద్వారానే సో చేపిస్తే. ఈ ఆశా వర్కర్స్ అనేటోళ్ళు వాళ్ళ అర్హత ఏంటి, వాళ్ళు ఏమేమి చేయొచ్చు, ఎంతవరకు చేయొచ్చు? ఆశా వర్కర్స్ ఏంటంటే వాలంటీర్స్. యూజువల్గా వాళ్ళకి నామినల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక నామినల్ హానరోరియం ఇస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి తిరిగి యూజువల్గా ప్రెగ్నెన్సీస్ కానీ, బేబీస్, చిన్న బేబీస్ కానీ, ఇమ్యునైజేషన్ కానీ, వీటిని అవేర్నెస్ తీసుకురావడము, దాంతోపాటు బీపీస్ చెక్ చేయడము, బీపీ మందులు, షుగర్ మందులు ఇవ్వడము, తర్వాత ఈ హైజీన్ గురించి, ఫీమేల్స్ హైజీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లాంటివి చేస్తున్నారు. సో ఈ ఆశా వర్కర్ని ఇంకొంచెం ఎడ్యుకేటెడ్నెస్ తీసుకొని, ఆశా వర్కర్స్కి ఎడ్యుకేషన్ అర్హత యూజువల్గా లెస్ దెన్ 10th క్లాస్ ఉన్నా కూడా తీసుకుంటారు ఆశా వర్కర్స్కి. సో వీళ్ళను ఆశా వర్కర్స్లో కొంచెం ఎడ్యుకేటెడ్ తీసుకొని వాళ్ళకి ఇంకొంచెం ట్రైనింగ్ ఫర్దర్గా చేయడం ద్వారా కూడా మనకు ఈ విలేజ్ లెవెల్లో ఒక ప్రాపర్ హెల్త్ కోఆర్డినేటర్గా మనము తయారు చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళనే ఏర్పాటు చేసుకోవచ్చు కానీ అనుకోవచ్చు మనం, ఎస్ వీళ్ళనైనా చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక డాక్టర్ లాగా బిహేవ్ చేసే వ్యక్తులు, వాళ్ళ మైండ్ని మార్చలేము ఇప్పుడు మనం. సో వాళ్ళు ఒక డాక్టర్ లాగా బిహేవ్ చేస్తారు, ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుంది, ఎంతసేపు ఉన్న ఆ మైండ్ సెట్లోనే ఉన్న క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. 70% ఆఫ్ ది ఈ సో కాల్డ్ ఆర్ఎంపీస్ ఎవరుతున్నారు అదే మైండ్ సెట్తో ఉన్నారు. సో ఇది పోవాలంటే చాలా కష్టము. సో సిస్టమే మారాలి. ఈ ఆర్ఎంపీకి పిఎంపీకి తేడా ఏంటి? అది ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఆర్ఎంపీ అంటే యాక్చువల్గా ఒరిజినల్గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, అంటే చదువుకున్న డాక్టర్. ఇలా రిజిస్ట్రేషన్ ఏడుంది మరి? వాళ్ళు మేము రిజిస్టర్డ్ డాక్టర్లు, వాళ్ళు రూరల్ మెడికల్ డాక్టర్స్ అని రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ ఒక వర్డ్ తీసుకొచ్చుకున్నారని చెప్పి వాళ్ళే పెట్టుకున్నారు. అదే అక్కడ స్పేస్ లేదు కానీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. పిఎంపీ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. పిఎంపీ అంటే యూరోపియన్ కంట్రీస్ లో 90% ఆఫ్ ది మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ గవర్నమెంట్ ఓన్డ్. సో కొంతమంది ప్రైవేట్ లో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు, వాళ్ళని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ కామన్ వర్డ్ అక్కడ. సో దాన్ని తెచ్చుకొని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. సో పిఎంపీ ఆర్ఎంపీ అనే వర్డ్ని వాళ్ళు ఆ నేమ్స్ హైజాక్ చేసుకుని వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. సో తప్పుదారి పట్టిస్తారు. సో వాళ్ళు యాక్చువల్గా హెల్త్ కేర్ వాలంటీర్స్ అని పెట్టుకోవచ్చు, హెల్త్ కేర్ అసిస్టెంట్, నర్స్ అసిస్టెంట్ అని పెట్టుకోవచ్చు. నర్స్ కూడా కాదు, నర్సుకి అసిస్టెంట్, నర్స్ అసిస్టెంట్ పెట్టుకోవచ్చు. ఇంత చదివిన 4 ఏళ్ళు చదివిన నర్సులే డైరెక్ట్ పోయి ప్రాక్టీస్ చేయరు. ఈవెన్ దో వాళ్ళకు పేషెంట్స్తోని చాలా రోజులు పనిచేసిన అనుభవం ఉంటుంది, డాక్టర్లతో పనిచేసిన అనుభవం ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు డైరెక్ట్గా పోయి ప్రిస్క్రిప్షన్ రాయరు, చేయరు. సో వీళ్ళకి ఎంత ధైర్యం? ఏం చదువు లేకుండా ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? అన్న మీరు ఒక డాక్టర్, మీరు హాస్పిటల్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. ఈ ఆర్ఎంపీస్ వీళ్ళంతా ఇట్లా తయారవడానికి కారణం మీ డాక్టర్సే, మీ హాస్పిటల్సే కదా? అవునా కదా? ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. ఒకప్పటి నుంచి మీరు వీళ్ళకి అలవాటు చేయడం వల్లనే ఇదేమంటాం, ఏదో బయట మార్కెటింగ్లో ఇట్లా గోల్డ్ కాయిన్స్ ఇవ్వడము, లేకపోతే బైక్స్, కమిషన్స్, ఏమైనా ఫేవర్స్ అట్లా అవన్నీ అలవాటు చేసేసి ఇదంతా చేసింది మీరే కదా? ఎస్ అది ఐ అగ్రీ. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్లెంటీ ఆఫ్ టైమ్స్. సో కొంతమంది డాక్టర్లు నాట్ 100%, 50% అయితే ఉన్నారు ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నల్గొండలో చూడండి, కొంతమంది డాక్టర్స్ మొబైల్స్, కాస్ట్లీ మొబైల్స్ ఇప్పుడు యాపిల్ మొబైల్స్ ఇస్తున్నారు, యాపిల్ ఫోన్స్ ఈ క్వాక్స్కి ఇస్తున్నారు, బైకులు ఇప్పించారు, ఏసీలు ఇప్పించారు. ఇంకా ఇక్కడ విన్నా నేను 100 గజాల ల్యాండ్ కూడా ఇప్పిస్తున్నారంట పేషెంట్లో పంపిస్తే. సో ఇట్లాంటి దారుణాలకు వాళ్ళు ఏంటంటే ఇక పైసల కోసం ఏదైనా చేస్తారు. బట్ స్టిల్ వాళ్ళందరికి ఇస్తుంది కూడా డాక్టర్సే కదా. డాక్టర్లే ఖరాబ్ చేసింది సిస్టమ్. అసలు వాళ్ళు తప్ప యాక్చువల్గా మా దాంట్లోనే ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేసింది వాళ్ళు. ఎవరు గిఫ్ట్లు ఏమని అడగలేదు, వాళ్ళు ఎవరు కమిషన్లో 40%, 50% ఏమని అడగలేదు, దాంతోపాటు ఏసీలు ఏమని అడగలేదు, మొబైల్స్ ఏమని అడగలేదు. మనమే పోయి వాళ్ళని ఖరాబ్ చేసినాం. సో సిస్టమ్ ఖరాబ్ చేసింది మేమే, పెంచింది మేమే, ఖరాబ్ చేసింది మేమే.
సఫర్ అయ్యేది అల్టిమేట్గా మేమే. ఇప్పుడు మరి అంత సామెత ఉంది కదా, ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు అనేది. ఆ, ఇప్పుడు గోతు దవ్వింది మేమే, దాంట్లో పడేది కూడా మేమే. ఇప్పుడు మీరు ఐ మీన్ లైక్ ఇప్పుడు అండ్ ఇంకా అనెథికల్గా ఎవరైతే అంతా చేస్తున్నారో ఆ డాక్టర్స్కి ఇంకా పడింది అని అంటే వాళ్ళకి ఇంకా నడుస్తూనే ఉంది, వాళ్ళు ఇంకా కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు కదా. ఈ కమిషన్ల సిస్టమ్ నుంచి బాగా అలవాటు పడి కొంతమంది ఒక డాక్టర్ దగ్గర ఇంకా పేషెంట్లని అటు తీసుకుపోవడం, కంటిన్యూస్ అటు తీసుకుపోవడము, ఆ కమిషన్లు తెచ్చుకోవడము. సో అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది, ఆ సైకిల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ వాళ్ళకి ఇచ్చేదానికంటే ఇంకో 10% ఎక్కువ ఆఫర్ చేస్తారు. ఈయనకు వచ్చే వాళ్ళు కొంతమంది అటు వెళ్ళిపోతారు. అన్న మరి మీ డాక్టర్స్ అందరూ గ్యాదరింగ్స్ అయినప్పుడు, పార్టీస్ చేసుకుంటున్నప్పుడు, లేకపోతే కన్వెన్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మీకు అనిపించదా లైక్ హే మన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళని ఎరాడికేట్ చేయాలి, సక్రమైన దారిలో పెట్టాలి, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, కమిటీలకు పెట్టాలి, ఇవి డిస్కషన్ మీ మధ్య అవ్వవా? అవుతాయి, డిస్కస్ చేస్తాము. ఆ రోజు వరకు డిస్కస్ చేస్తారు, తెల్లారిపోయి అదే పని చేస్తారు. సీనియర్స్ ఉన్నారు, వరస్ట్గా సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఇప్పటికీ ఎంతో సంపాదించుకున్నారు, అయినప్పటికీ వాళ్ళు వాజాప్తకు పోయి ఆర్ఎంపీలకి మీటింగ్లు పెట్టి, దావతులు పెట్టి, పేషెంట్ రప్పించండి, నాకు ఇంత పర్సెంట్ ఇస్తా, అంత పర్సెంట్ ఇస్తాను, సిగ్గు లేకుండా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమనాలి? సో ఇక తప్పదు, పోరాటం అనేది ఇక మా డాక్టర్ల మీద చేయాల్సిందే, క్వాకర్ మీద చేయాల్సిందే, వ్యవస్థలో మార్పు రావాలంటే. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ వ్యవస్థ, ఊర్లలో ఇట్లా కమిషన్ వ్యవస్థ ఇది వేరు, బట్ క్వాకరీ అనేది ఇంకో సపరేట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. వాడు డాక్టర్ కానోడు డాక్టర్ లెక్క చలామని, లేకపోతే కొంచెం అర్హత ఉన్నోడు ఇంకా ఎక్కువ అర్హతకు మించిన సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ చేయడం. సో ఈ క్వాకరీ అనేది ఇప్పుడు ఎక్కడ మొదలైంది, ఎట్లా, హౌ లైక్ అంటే ఇంత జరుగుతున్నా సరే చలనం లేకుండా సమాజం అయినా గవర్నమెంట్ అయినా ఎందుకుంది? క్వాకరీ ఎక్కడ తయారయ్యిందంటే, అంటే వే బ్యాక్ మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పల్లెల్లో రోడ్డు వసతి లేదు, తర్వాత ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండకపోయేది. సో ఆ టైంలో ఏంటంటే ఎవరో కొంత హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు కానీ, డాక్టర్స్ దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ కొంత వైద్యం నేర్చుకొని వాళ్ళ ఊళ్ళలో పోయి అప్పుడున్న వెరీ బేసిక్ ట్రీట్మెంట్, కట్లు కట్టడము, డ్రెస్సింగ్ చేయడము, పారాసిటమాల్ ఇవ్వడము, ఇట్లాంటి ట్రీట్మెంటే చేసేటోళ్ళు. అప్పుడు స్లోగా వాళ్ళు పెరుగుతూ వచ్చారు. సో అదేవిధంగా మా డాక్టర్స్ కూడా కౌంట్ అప్పుడు తక్కువ ఉండేది, నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ తక్కువ ఉండేది. ఎట్లా అంటే 1947 ముందు మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒకటే మెడికల్ కాలేజ్. తర్వాత 1952లో గాంధీ మెడికల్ కాలేజ్, ఫస్ట్ ఉస్మానియా, ఏది నైజాంలో ఉన్నప్పుడు వచ్చింది ఉస్మానియా, ఆ తర్వాత గాంధీ వచ్చింది. ఆ తర్వాత ఓవర్ 30 yearsకి ఓన్లీ 3 మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. ఇప్పుడు 60 మెడికల్ కాలేజ్, 60+ ఓన్లీ తెలంగాణ. ఇంతకుముందు ఓల్ ఆంధ్ర తెలంగాణ కలిపి నేను చెప్పిన ఓన్లీ 4-5 మెడికల్ కాలేజ్, ఇప్పుడు ఓన్లీ తెలంగాణనే 60+ మెడికల్ కాలేజ్ ఉంది. అంటే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ విపరీతంగా పెరిగారు. అదే నెంబర్లో వీళ్ళు కూడా పెరుగుతూ వచ్చారు. సో పెరుగుతూ వచ్చినప్పుడు ఎట్లా అయితే ఇల్లీగల్ అనెథికల్ ప్రాక్టీసెస్ ఎట్లా సేమ్ అదే సైమల్టేనియస్ అది కూడా పెరుగుతూ వచ్చింది. అక్కడ రీసెంట్గా హయత్ నగర్ ఇష్యూ గుర్తుంది కదా, ఆ పైల్స్ అయితే పోరగాడు వికటించి చనిపోయిండు, ట్రీట్మెంట్ వికటిస్తే. వానికి ఆ ధైర్యం మెడికల్ వచ్చిందన్న, హయత్ నగర్ సెంటర్లో కూర్చొని నేను ఇట్లా చేసుకుంటా, నన్ను ఎవడు ఆపలేడు, నేను బరాబర్ చేసుకుంటా, వానికి అసలు అర్హత లేదు, వానికి నాలెడ్జ్ లేదు, వాడు ఏ ధైర్యంతో ఏమంటే ప్రొసీజర్ దాకా తీసుకుపోయిండు అసలు. అంటే ఇవి మా డాక్టర్లు కూడా చూస్తూ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే కనీసం కంప్లైంట్ ఇవ్వాలని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అడగడానికి కూడా భయపడతారా, లేకపోతే నా కేసు పంపిస్తారా లేదా, లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో ఉంది. ఇంకా రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ అథారిటీస్ మరి వాళ్ళ స్టాఫ్ సరిపోతలేరా, సరిపోయి కూడా పని చేస్తలేరా, మరి పని చేసి కూడా బ్రైబ్స్ తీసుకుని వదిలేస్తున్నారా వాళ్ళని, ఎవ్రీథింగ్ ఈజ్ క్వశ్చనబుల్. ఇంకోటి ఏంటంటే దీనికి పొలిటికల్ నాయకులు మళ్ళీ బ్యాకప్, వీళ్ళకి జనాలు అనుభవించాల్సిందే. ఎన్నుకున్నది వీళ్ళే, మనకేదో పనికొస్తారని తెలిసినోడు రిఫరెన్స్, లేకపోతే మన క్యాస్ట్ అని, లేకపోతే మనకు తెలిసినోడు మనకి ఏమైనా పని అయితే చేస్తాడు, మన ఓటరు, ఇవన్నీ చేసుకున్నారు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరిని మేపినందుకు మరి వాడు సంపాదించుకోవాలిగా, మరి రాజకీయం అంటే మరి వాడు సంపాదించుకోవాలిగా, తప్పులేదు. వాడు అదే మైండ్ సెట్ తో వస్తున్నాడు, వీళ్ళు అనుభవిస్తున్నారు. వీళ్ళు మారితే తప్పితే ముందుకు పోదు. ఇంకోటి మెయిన్ ఏమొచ్చిందంటే మిర్యాలగూడలో సమ్ డాక్టర్ అన్నిటికీ అయిపోతుంది, నీకు అన్నున్నాయని చెప్పేసి యాంటీబయోటిక్స్, లేకపోతే ఇంకా మలేరియాకి సంబంధించినవి, నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కలిపి ఒకే ఇంజక్షన్లో ఇట్లా కాక్టైల్ లెక్క ట్రీట్మెంట్ ఇవ్వడము, అలాంటివన్నీ. వాట్ ఈస్ దట్ ఇష్యూ? నీకు నీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఏదైతే ఎప్పటి నుంచో ఉంది, కాక్టైల్ కాదు, కాక్టైల్లో ఇంజక్షన్స్ ఇవ్వడము. ఇప్పుడు మిర్యాలగూడలో కొంతమంది డాక్టర్ ప్రాక్టీస్ ఎట్లా అంటే ఏదైనా జ్వరం వచ్చిపోతే సో వాళ్ళకి మలేరియా పాజిటివ్ ఉండని లేకపోని, టైఫాయిడ్ పాజిటివ్ ఉండని లేకపోని, సో ఏమిస్తారంటే టైఫాయిడ్కి సంబంధించిన ఇంజక్షను, మలేరియాకి సంబంధించిన ఇంజక్షను, ఒక హై డోస్ స్టిరాయిడ్
డిఫాల్ట్గా ప్రతి ఒక్కరికి కొట్టేస్తున్నారు. స్టెరాయిడ్స్. యా. సో ఇది చాలా చాలా దారుణమైన డేంజరస్ ప్రాక్టీస్. ఇది ఎవరు స్టార్ట్ చేశారో కానీ మిర్యాలగూడలో నాకు తెలుసు ఎవరు స్టార్ట్ చేశారు. దాని నుంచి వచ్చిన కమింగ్ జనరేషన్ వాళ్ళు అందరూ అది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈజ్ దట్ హెల్దీ ఇన్ ఎనీ వే? హెల్తీ కాదు. ఇప్పుడు మనకు లైవ్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర దొరికితే మాత్రం వాళ్ళు మనం సూ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ వెరీ, అంటే వాళ్ళు సొసైటీకి అన్యాయం చేస్తుంది. వాళ్ళు సొసైటీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని పెంచుతున్నారు. వాళ్ళు స్టిరాయిడ్స్ ఇచ్చి వాళ్ళ బాడీని కొల్లగొడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేసే చాలా చాలా పెద్ద అన్యాయం. ఇది కనుక దొరికితే ఎవరైనా పేషెంట్స్ నిజంగానే ఇట్లాంటి ఎవిడెన్స్లు ఉంటే మాత్రం తీసుకొస్తే నేను ఫైట్ చేస్తాను దీని మీద. సో ఎలాంటి వాళ్ళు తీసుకురావచ్చు? ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ కావాలి? ఎవిడెన్స్ అంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ చాలా నాకు. ఇప్పుడు ఒక డాక్టరు యాంటీ మలేరియాలు, తర్వాత యాంటీ టైఫాయిడ్, తర్వాత స్టిరాయిడ్, లేకపోతే మల్టిపుల్ యాంటీబయాటిక్స్, మలేరియా లేకుండా మలేరియా ఇంజెక్షన్స్ రాస్తారు. ఎందుకంటే దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ మామూలు వాళ్ళకి అర్థం కాదు అన్న, వీడికి మలేరియా లేదు కానీ వీడు రాస్తున్నాను, మరి వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే? వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు, అదే ప్రాబ్లం. డాక్టర్ని ట్రస్ట్తో వెళ్తారు పేషెంట్లు. ట్రస్ట్తో వెళ్తే ఆ ట్రస్ట్ని కూని చేసి చేస్తున్నారు, ఇవన్నీ రాస్తున్నారు. చాలా బాధాకరం విషయం. మా దాంట్లో కూడా ఇంత దొంగలు ఉన్నారు. ఏం చేస్తాము అంటే మనము అంటే ఈ బ్లడ్ టెస్ట్లలో మలేరియా అయితే సో ఇంత ఈ పారామీటర్ ఇంత వస్తుందమ్మా అని అట్లా అవేర్నెస్ కల్పిస్తే, అంటే యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ కార్డ్ టెస్ట్లే ఉంటాయి. ఓకే, ఈ కార్డ్ టెస్ట్లో పాజిటివ్ నెగిటివ్ అనేది తెలిసిపోతుంది. ఓకే, బట్ వాళ్ళకి అంత చూసుకోరు. కొంతమంది చదువుకున్న వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్నా కూడా ఇంజెక్షన్స్ అర్థం కావు. ఎట్లాగ వాళ్ళు రాసిన ఇంజెక్షన్ మామూలు రాతలు ఎవరికి అర్థం కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ రాస్తారు. ఆ ఇంజెక్షన్స్ ఒక 3 రకాల ఇంజెక్షన్ అన్ని కలిపి కొడుతుంటారు. ఇంకోటి యాంటీబయాటిక్స్ అన్న, యాంటీబయాటిక్స్ కి యాంటీవైరల్ కి తేడా తెలియకుండా జనాలు ఏమున్నా సరే సీదా పోయి యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్ మహానుభావులు వాళ్ళు అట్లే తయారైనారు, ఈ డాక్టర్స్ కూడా అట్లే తయారైనారు. ఏమున్నా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, అదంతా యాంటీవైరల్ దేనికి ఇవ్వాలి, బయోటిక్స్ దేనికి ఇవ్వాలి, మళ్ళీ యాంటీ మలేరియన్ సెపరేట్ ఉంటుంది మళ్ళీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకసారి నువ్వు చెప్పింది అంటే దీంట్లో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, తర్వాత ఫంగస్ కి యాంటీ ఫంగల్ ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్. యాంటీబయాటిక్ అంటేనేమో కామన్గా ఇప్పుడు వచ్చిన వర్డ్ ఏంటంటే యాంటీబయాటిక్ అంటే ఆల్ ఆర్గానిజమ్స్ మీద వర్క్ చేసే కెమికల్స్ అనేవి యాంటీబయాటిక్స్ ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్. యూజువల్గా మనకు వచ్చే డిసీజెస్ వైరల్ డిసీజెస్ ఉంటాయి. 90% ఆఫ్ ద కేసెస్ వైరల్ డిసీజెస్ ఉంటాయి. ఆ వైరల్ డిసీజెస్కి బ్యాక్టీరియల్ డ్రగ్స్ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద సీనియర్ డాక్టర్స్ నెవర్ రైట్ ఆల్ దీస్ థింగ్స్. సీనియర్ డాక్టర్స్కి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్లో ఎవరు రాయరు. కొంతమంది జూనియర్ డాక్టర్స్ మరి అనెథికల్ ప్రాక్టీసెస్లో పడి అవసరం లేకుండా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ రాస్తున్నారు. సింపుల్ ఫీవర్స్ కూడా టు గివ్ కమిషన్ టు దట్ క్వాక్. అన్న, ఇండియాలో యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం ఇల్లీగల్. పక్కా మన కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్డ్ డ్రగ్ అంటాం అది. ఓకే, ఇప్పుడు నేను పోయి మెడికల్ షాప్ లో ఒకటి నేను అడిగితే వాడు నాకు ఇస్తే ఇమ్మీడియట్లీ Yes, you can give guys right away. You can raise the complaint. Even consumer court లో చేయొచ్చు, ఈవెన్ డ్రగ్ కంట్రోల్ అథారిటీకి రాయొచ్చు. మీరు వెరీ ఏమంటాం స్ట్రాంగ్ కేసు అవుతుంది అది. ఓకే, బట్ ఇంకోటి, నేను మిర్యాలగూడ నుంచి నాకు చాలా క్వైరీస్ వస్తున్నాయి. ఒకటి మిర్యాలగూడ నుంచి వస్తుంది, నిజామాబాద్ నుంచి మనకు మెసేజ్ వస్తున్నాయి, ప్లస్ ఆల్సో మహబూబ్ నగర్ నుంచి కూడా. అంటే ఫేక్ డాక్టర్స్ ఇట్లున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంతా అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఎట్లా అడ్రస్ చేస్తాము? స్టేట్ వైడ్ గా మనం ప్రతి ఊరు తిరుగుకుంటే మనం ఏం చేయలేము. ఇక్కడ నిజామాబాద్ నుంచి యాక్చువల్గా రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ మీ డాక్టర్లనే దొంగలు ఉన్నారు సార్, మేము పట్టిస్తాం, మీరు పట్టుకుంటారా సార్? మరి వాళ్ళు చేసే ఇల్లీగల్ కార్యక్రమాలు, ఇల్లీగల్ దందాలు అన్నీ ఉన్నాయి, మమ్మల్ని కాదు సార్, ఫస్ట్ మీ వాళ్ళని సరి చేసుకోండి అని అన్నారు. నేను ఓపెన్గా చెప్పాను, నేనైతే రెడీ, మా డాక్టర్లు అయినా పర్లేదు, ఎవరైనా అనెథికల్ చేస్తే నేను వస్తాను, ముందుంటాను, ఫైట్ చేస్తానని చెప్పాను. సో కొంతమంది డాక్టర్లు కొన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేశారు, వీడియో ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేశారు. హైట్స్ ఏంటంటే ఈ సోకాల్డ్ ఆర్ఎంపీస్ వాళ్ళే ముందుకొచ్చి ఎవిడెన్స్లు ఇస్తున్నారు. ఓ యా, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కోపం ఎక్కడొచ్చిందంటే, దొంగలు మీరు, డాక్టర్లే దొంగలు, మమ్మల్ని తయారు చేసిందే మీరు. సో మీరు మమ్మల్ని అనేమందో ఫస్ట్ మీరు చక్క పెట్టుకునే టైప్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళే ఎవిడెన్స్లు, ఏ హాస్పిటల్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏ లంగ పనులు చేస్తారు, ఏ దొంగ పనులు చేస్తున్నారు, ఏ హాస్పిటల్లో డాక్టర్ లేకుండా నడుపుతున్నారు, వాళ్ళే ఎవిడెన్స్లు ఇస్తున్నారు మొత్తం. ఓ యా, చాలా వరకు న్యూస్ లో చూస్తున్నాం, మిర్యాలగూడలో ఆర్టికల్స్ అన్ని వస్తున్నాయి, న్యూస్ ఆర్టికల్స్. సో మరి అంతగానం ఎట్లా, అంత డెవలపింగ్ ఏరియా మిర్యాలగూడ, అంతగానం నోటీస్
గవర్నమెంట్ పట్టించుకుంటే లేదా ఏందన్నట్టు ఏమైంది? డెవలప్మెంట్ అంటే ఫేక్ లో డెవలప్మెంట్ బాగా మిరియాలు కూడా ఫేక్ లో డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ అంటే ఫేక్ డాక్టర్స్. ఫేక్ డాక్టర్స్, ఫేక్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ డాక్టర్స్ కదా ఒక హెవెన్. మిరియాలు కూడా ఒక హెవెన్. వాళ్ళని ఏమన్నా కూడా వెంటనే రాజకీయ నాయకులు ప్రొటెక్ట్ చేస్తారు వాళ్ళని, అంతటి గ్రేట్ ఏరియా అది. సో అధికార పార్టీ అట్లనే ఉంది, ప్రతిపక్ష పార్టీ అట్లనే ఉందా? ఇక నేనంటే పార్టీలని గురించి అయితే ఏం కామెంట్ చేయను, బట్ మేబీ వాళ్ళకు సిచ్యువేషన్, గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు. సో వాళ్ళు ఒక 10-20 మందో 50 మందో ఎమ్మెల్యే గారి దగ్గరకు, ఎంపీ దగ్గరికి పోతారు, మా బ్రతుకు తెరివిందని అడుగుతారు. అడిగినప్పుడు అదే అంటే ఆనెస్ట్ ట్రూత్ ఒకటి మాట్లాడుకుందాం అన్న. ఈ ఊర్లలో ఉన్న జనాలు ఆ ఆర్ఎంపీకి చాలా విలువిస్తారు. ఆ ఆర్ఎంపీ గనక నువ్వు వీళ్ళకి ఓటు వేయద్దు, వీళ్ళు ఏం చేస్తలే అని అంటే ఆ ఆర్ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. అతనికి ఆ పవర్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఓటర్ షిప్ నైనా అతను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ జోలికి పోట్లేరని నా ఫీలింగ్. అది కూడా ఒక రీజన్. యాక్చువల్గా ఒక టూల్ లాంటి వాడు విలేజ్లో, ఒక ఆర్ఎంపీ అనేది ఒక టూల్ లాగా వాడుకోవచ్చు. వాళ్ళతో సఖ్యతగా ఉంటారు, ఎప్పటినాడు ఓట్లు వేపిస్తారు అనే కాన్సెప్ట్లో కూడా వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడుతుండొచ్చు. కాకపోతే ఒక నిజంగా మంచి చేద్దాం అనుకున్న రాజకీయ నాయకుడు, నిజంగా ఒక ప్రాంతానికి మంచి చేద్దాం అనుకున్న వ్యక్తి వీళ్ళ వల్ల జరిగే నష్టాన్ని కూడా అసెస్ చేయగలగాలి. అసలు ఊర్లో సింపుల్ ఎగ్జాంపుల్ మిర్యాలగూడలో అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఆల్మోస్ట్ 100 బెడ్ హాస్పిటల్ ఉంది. ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సిటీ స్కాన్ ఉంది, అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఉన్నాయి, ఐసీయూ ఉంది, పెడియాట్రిక్ ఐసీయూ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ దగ్గర 20-30 మంది డాక్టర్లు ఉన్నారు, ఫుల్ టైం డాక్టర్లు, నైట్ టైం ఫెసిలిటీ ఉంది. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ మిర్యాలగూడ నడిబొడ్డులో గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ నకిలీలు, డే టైం. ప్రైవేట్ హాస్పిటల్స్ 10 times 20 times ఎక్కువ ఉన్నాయి అనుకుంటా మిర్యాలగూడలో ఆల్మోస్ట్ నియర్లీ 600 నకిలీ డాక్టర్లు మిర్యాలగూడ టౌన్లో. అంటే నకిలీలు అంటే ఈ ఓన్లీ ఆర్ఎంపీస్ అంటున్నారా, లేకపోతే ఎక్కడి నుంచో సర్టిఫికేట్ తెచ్చుకొని కూర్చొని వాళ్ళు కాదు, అంటే సర్టిఫికేట్ లేకుండా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ నకిలీలే. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్, కాకపోతే వాళ్ళ అర్హతను మించి చేసేది ఇంకొక ఎత్తు, అది వేరు. నేను చెప్పేది అంటే నకిలీలు అంటే సర్టిఫికేట్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసేవాళ్ళు నకిలీలు. మిర్యాలగూడ పరిస్థితి ఏందంటావు? ఇప్పుడు ఏం చేస్తే అది బాగుపడుతుంది అంటావు? ఏం చేస్తే బాగుంటుందంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పాడ్కాస్ట్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన లక్ష్మారెడ్డి సార్కి, మిర్యాలగూడలో ఒక నకిలీ డాక్టర్లకు ఒక హెవెన్ లాగా, ఒక స్వర్గం లాగా మారిపోయింది. సో మిర్యాలగూడ నకిలీ మందులు అమ్ముతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్, అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, బ్యూటిఫుల్ హాస్పిటల్ ఉంది, మరి పూర్ పీపుల్కి అది ఉపయోగపడుతుంది కదా. దాంట్లో ఉన్న డాక్టర్స్ కంటే వీళ్ళే ఉన్న మోతబర్లా చేసేటోళ్ళు, చుట్టూన్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు చేసేటోళ్ళు, వాళ్ళకి ఎట్లా మీరు బ్యాకప్ ఇస్తారు? వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మీరు ఏం ఎడ్యుకేషన్ ఉందని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? వాళ్ళ సంఘ సంస్కర్తలా? వాళ్ళ వల్ల ఊళ్ళలో ఉన్న పీపుల్కి ఎంత నష్టం జరుగుతుంది. సో నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఎమ్మెల్యే గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రెగ్యులేటరీ అథారిటీని స్ట్రాంగ్గా యూజ్ చేయండి, రెగ్యులర్గా రైట్స్ చేయించండి. టీఎస్ఎంసీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్, తర్వాత డిఎంహెచ్ఓతో, తర్వాత లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్స్తో కలిసి రెగ్యులర్గా రైట్స్ చేయండి. నకిలీలు మీరు అనుకుంటే 3 monthsలో అందరినీ ఏరిపారేయచ్చు. నావాడు మనోడు అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ చేయలేరు. దయచేసి ఈ పోడ్కాస్ట్ నుంచి నేను ఒక్కటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చేయగలిగితే మాత్రము మా ఐఎంఏ ఆల్వేస్ ఇట్స్ ఫర్ యూ. మీకోసము, మీకు ఎప్పుడు క్యాంపులు చేయమన్నా కానీ, ఎవరికి ఫ్రీ ట్రీట్మెంట్ చేయమన్నా కానీ మేము ఆల్వేస్ రెడీ. బిఎల్ఎస్ సార్, ప్లీజ్ ఈ రిక్వెస్ట్ని క్యారీ ఆన్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే, సీనియర్ డాక్టర్స్ మంచి మంది డాక్టర్స్ ఉన్నారు, మీకు కూడా తెలుసు. పద్మనాభ రెడ్డి సార్ అయితేంది, ఇంటూరు శ్రీనివాస్ రెడ్డి అయితేంది, అంబటి గిరిప్రసాద్ అయితేంది, తర్వాత రాజు సార్ ఉన్నారు, రిటైర్డ్ సర్జన్ రాజు సార్ ఉన్నారు, తర్వాత ఎంత మంచి సర్జన్స్, ఫిజిషియన్స్ ఉన్నారు, శ్రీనివాసులు సార్ ఉన్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు చాలామంది పేషెంట్స్కి, అతి తక్కువ ప్రైస్లో సర్జరీస్ చేస్తారు. సో వీళ్ళ దగ్గరికి పోతే కమిషన్లు ఇవ్వరు. సో ఏం లేని హాస్పిటల్ తీసుకుపోయి జస్ట్ పాస్ అయ్యి వచ్చిన దగ్గర తీసుకుపోతే కమిషన్లు వస్తాయి. సో ఇంతమంది సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళ దగ్గరికి పంపించండి ఏమైనా పేషెంట్లు ఉంటే. సో పేషెంట్కి బెస్ట్ జరుగుతుంది. సో ఇట్లా చాలామంది డాక్టర్స్ ఉన్నారు, నేను కొంతమంది పేర్లు చెప్పాను, చాలామంది ఇట్లా సిన్సియర్గా పనిచేసి ఫ్రీగా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ పేషెంట్స్కి మా ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తే డయాగ్నోస్టిక్స్లో డిస్కౌంట్ అడగండి, మీరు స్కానింగ్స్లో డిస్కౌంట్ అడగండి, మీరు వీఆర్ రెడీ టు గివ్ దట్
50% డిస్కౌంట్ ఇవ్వండి స్కానింగ్స్లో. మా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మేము నల్గొండలో చేస్తున్నాము. ఇంతకుముందు నేను మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు లేను నల్గొండలో మేనేజ్మెంట్లో. స్టిల్ వీఆర్ డూయింగ్. సో అక్కడ కూడా చేసే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా పూర్ పీపుల్ పలానా ఏరియాలో క్యాంప్స్ నిర్వహించండి, మీరు ఐఎంఏకి ఒక మాట అడగండి. వీఆర్ రెడీ టు సర్వ్ దట్. మేము హానెస్ట్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాము. కాకపోతే నా రిక్వెస్ట్ మీ దగ్గర నుంచి ఈ క్వాకర్ని, ఈ నకిలీ డాక్టర్ని మీరు ఎరాడికేట్ చేయాలి. ఏదో మారుమూల పల్లెటూరునో లేకపోతే ఏదో తండాలనో అవసరం ఉంది, ఫస్ట్ ఎయిడ్ అవసరం ఉందంటే మేము అర్థం చేసుకోగలుగుతాం. సర్టన్ లెవెల్ వరకు వాళ్ళకి ఇవ్వచ్చు అనేది మేము అర్థం చేసుకోగలుగుతాము. మీరు అది అడిగినా కూడా మేము దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు మేము ఎట్లాగో ఏదో మారుమూల పల్లెలో చేయమంటే మేము చేయలేము. సో వాళ్ళకి ఇవ్వాలి, మాకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయిన చేయొచ్చు. బట్ మిర్యాలగూడ టౌన్లో అంతమంది నకిలీ డాక్టర్లు ఏందండి? అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మకం లేదా మనకి? అది గవర్నమెంట్కి సిగ్గుచేటు కదా. గవర్నమెంట్కే సిగ్గుచేటు కదా. ఎన్ని అటు పక్కన వేములపాలు, ఇటు పక్కన తిప్పర్తి, ఇటు పక్క చూస్తేనేమో త్రిపురారం, ఎన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి మనకి మిర్యాలగూడ చుట్టూ. ఇంకోటి, ఈ పిహెచ్సిలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు కదా. అది ఎంతవరకు కరెక్ట్? అది చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఈవినింగ్ 4 వరకు ఉంటుంది డ్యూటీస్. ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత అది వాళ్ళ చాయిస్ కదా, వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు, ప్రాక్టీస్. అంటే ఈ పిహెచ్సిలలో చేసేటోళ్ళు కూడా, అంటే ఆ డాక్టర్ ఎక్కడైతే ప్రైవేట్ ప్రాక్టీస్ కి వెళ్తున్నారో, ఇక్కడ వద్దమ్మా సీదా అక్కడికి వచ్చేసి నేను అక్కడే ఉంటాను అట్లా, వీళ్ళు కూడా ఏమంటాం ఎక్స్ట్రా గవర్నమెంట్ డాక్టర్స్ కూడా పిహెచ్సీలు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కూడా కొంచెం తప్పు ఉంటుంది కదా. లేకపోతే వీళ్ళు చక్కగా ఉంటే అటు ఎందుకు వెళ్తారు? అంటే అందరూ అట్లా ఉండరు. మేబీ కొంతమంది ఉండొచ్చు. అంటే సర్జన్స్ కొంతమంది అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా సరిగా లేకపోతే ఇక్కడ చేయలేమో, ఇక్కడ మంచి జరగదేమో అనుకుని తన దగ్గరికి రమ్మని ఉండొచ్చు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తక్కువనే చేస్తారు ట్రీట్మెంట్. బట్ డెలిబరేట్లీ అంటే కావాలనుకొని చేస్తే మాత్రం అది, ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు మనం ఖచ్చితంగా నిలదీయాలి. ఒక ఊర్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే ఎవరు ఉండాలి? అందరు కలిసి ఎన్నుకున్న సర్పంచ్ ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవరి చేతిలో ఉండాలి? అదే సర్పంచ్ చేతిలో ఉండాలి. అంటే జనాలకు మంచి చేయడం అయినా సరే, హెల్త్ విషయంలో అయినా సరే, మొత్తం కూడా ఈ సర్పంచ్ అనే వ్యక్తి మేల్ ఆర్ ఫీమేల్ బాధ్యత తీసుకోవాలి. మా ఊరు వాళ్ళకి పిహెచ్సి గురించి అయినా సరే, హెల్త్ గురించి అయినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, ఓన్లీ కాంట్రాక్టర్ ఎవడన్నా రోడ్ వేస్తుంటే మనకడ కమిషన్ తీసుకోవడం ఒకటే కాదు, ఇలాంటి మంచి పని కూడా అప్పుడప్పుడు చేస్తుండాలి. ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి ఓకే. సో ఐ వాంట్ యూ టు టెల్ మీ, ఈ సర్పంచ్ అనే ఈ పొజిషన్ హోల్డర్ కి మీరు ఏం సందేశం ఇద్దామని అనుకుంటున్నారు? వాళ్ళు అసలు ఎలా ఉండాలనుకుంటున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్ సూర్య. యాక్చువల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఇది ఏదో రకంగా ఈ సందేశం సర్పంచ్లకు ఇద్దామని అనుకున్నా సార్, నీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఎనీవే, కొత్తగా ఎలక్ట్ అయిన ఈ సర్పంచ్లందరికీ మీ పోడ్కాస్ట్ తరపు నుంచి అందరికీ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మీ ఊరు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరికి మీరు పెద్ద అయినప్పుడు మా ఊరికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి కానీ, ప్రతి ఆరోగ్యమే కాదు వాళ్ళకు బాగోగులు చూసుకోవాల్సిన దాంట్లో పెద్ద మనిషిగా మీరు ఎన్నుకోబడ్డారు. సో అట్లాంటప్పుడు ఒక ఆరోగ్య విషయం గురించి నేను ఇప్పుడు చెప్తాను. మీరు నియర్ బై ఉన్న పిహెచ్సి, మీ ఊరికి 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల నుంచి ఉండొచ్చు, 15 కిలోమీటర్లు ఉండొచ్చు. నియర్ బై ఉన్న హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్, స్టాఫ్ నెంబర్లు మీ దగ్గర ఖచ్చితంగా, మీ వార్డు మెంబర్ల దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో తర్వాత ఆ హాస్పిటల్లో మనకి ఏమేమి సర్వీసెస్ అందుతాయనేది కూడా మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి పిహెచ్సిలో మనకి ఇమ్యునైజేషన్ ఇస్తారు, తర్వాత పాము కాటికి ఇంజెక్షన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, తర్వాత కుక్క కాటికి ఇంజెక్షన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. బేసిక్ జ్వరాలకు కానీ అన్నిటికీ డెంగ్యూ టెస్టులు చేస్తారు, మలేరియా టెస్టులు, టైఫాయిడ్లు అన్నీ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. దానికి సంబంధించిన మందులు ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటు బీపీకి, షుగర్కి, వీటికి సంబంధించిన టెస్టులు జరుగుతాయి, తర్వాత మందులు ఫ్రీగా ఇస్తారు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో మన ఊరి ప్రజల్ని ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలి. అంటే వెల్ అఫోర్డబుల్ ఉండి మంచిగా పెట్టుకోగలుగుతున్న వాళ్ళకి వాళ్ళ చాయిస్ అది. బట్ మీకు తెలుసు, విలేజ్లో రైతు కూలీలు ఉంటారు, చాలా బీద వర్గంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రము మీరు చెప్పి ఫోన్ చేసి మరీ పంపించి ఆ పిహెచ్సికి పంపించండి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటుంది, నియర్ బై కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంటే పెద్ద హాస్పిటల్, అన్ని రకాల స్పెషలిస్టులు ఉంటారు. సో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, లేకపోతే డెలివరీ ఉంది, సో ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేసినప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్తో కానీ, ఆశా వర్కర్స్ అయితేంది, నర్సింగ్ స్టాఫ్ అయితేంది, తర్వాత అందులో ఉన్న మేనేజ్మెంట్ అయితేంది, తర్వాత డాక్టర్స్తో ఒక మంచి రిలేషన్, ఒక మా ఊరు వ్యక్తి అనే టైప్లో రిలేషన్ ఏర్పాటు చేసుకొని ఉంటే మాత్రం డెఫినెట్గా మీ ఊరి ప్రజలకి మంచి జరుగుతుంది. సో నేను ఒక్కటే సర్పంచ్లందరికీ దీని ద్వారా రిక్వెస్ట్ చేసేదంటే, ఈ హెల్త్ విషయంలో పిహెచ్సిలో డాక్టర్స్తోని, స్టాఫ్తోని, అదేవిధంగా 108 సిబ్బందితోని, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న సిబ్బందితోని, డాక్టర్స్తోని ఒక మంచి పాజిటివ్ రిలేషన్ డెవలప్ చేసుకొని మన ఊరి ప్రజలకి
ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ వైద్యం అందించుకోవాలి. ఒకవేళ అక్కడ కాకపోతే మనకు ప్రైవేట్లో పోవాల్సిన వస్తే ఎక్కడ ఆరోగ్యశ్రీలో ఫ్రీ అవుతుంది, ఎక్కడ తక్కువ అవుతుంది, ఎక్కడ బెస్ట్ అవుతుంది అనే దాని మీద మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఈ నకిలీల బారిన పడి ఈ సోకాల్డ్ ఆర్ఎంపీస్ వీళ్ళు కమిషన్ల కోసం పనిచేసే వాళ్ళ చేతిలో పడనీయకుండా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో డెలివరీస్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. ఇన్స్టిట్యూషన్ డెలివరీ ఇప్పుడు ఆ కిట్ ఇస్తారు, దాంతోపాటు 13,000 12,000 బేబీకి పుట్టిన తర్వాత ఇస్తారు, దాంతోపాటు ఒక సేఫ్ డెలివరీ ఉంటుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి. ఎఫోర్డబిలిటీ లేకపోతే అంటే పెట్టుకునే పరిస్థితి ఉంటే మీ ఊర్లో అందరూ అనుకోండి ఎక్కడ తక్కువ అవుతుంది, ఏ డాక్టర్ దగ్గర మంచి డాక్టర్ ఉన్నారు, కొంచెం సీనియర్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఉన్నారు, ఎక్కడ తక్కువ అవుతుంది చూసుకొని ఆలోచించుకొని ఊరంతా కలిసి నిర్ణయం తీసుకొని ఒక హాస్పిటల్ చూస్ చేసుకోండి. అంతేగాని నకిలీ డాక్టర్ల బారిన పడి కమిషన్ రాయిలతో పోయి మీరు మీ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకోవద్దు. ఈ డెలివరీస్ అంటే ఇంకా తండాలు వాళ్ళు దూరంలో ఉంటారు, మళ్ళీ వాళ్ళు చూస్తుంటాం కదా వీడియోస్ ఎట్లా క్యారీ చేసుకొని పోతుంటారు, దారిలోనే ప్రసవం అవుతుంటుంది, లేకపోతే కాంప్లికేషన్స్ అవుతుంటాయి, పానాలు పోతుంటాయి. ఇంకా ఈ రూరల్ ఏరియాస్ లో ఇంకా తండాలకి ఇంకా వాళ్ళ బతుకులు మారవా? లేదంటే యాక్చువల్గా ప్రతి 20,000 మంది పాపులేషన్కి ఒక పిహెచ్సి రావాలి. ఇప్పుడు మనకి 2,80,00,000 మంది 3.8 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు. అంటే ఈ లెక్కన ఎన్ని పిహెచ్సీలు ఉండాలి? నియర్లీ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మ్యాథమెటిక్స్ బ్రో. 2,008 అని 2,500 పిహెచ్సీస్ ఉండాలి. ఓకే, ఐడియల్గా 2,500 పిహెచ్సీస్కి మన దగ్గర ఉన్నది 1,000 పిహెచ్సీస్ ఉన్నాయి. 990 ఎంత ఉన్నాయి. అవి కూడా అన్ని ఆపరేషన్లు ఉన్నాయా? లేవు. కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అంటే 90% ఆపరేషన్స్లో ఉన్నాయి. సో ప్రీవియస్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ వీటిని అయితే బాగానే పట్టించుకుంటున్నారు. అన్న ఈ పిహెచ్సీలు ఉండేది ఎంబీబీఎస్ డాక్టరా? ఎంబీబీఎస్ డాక్టర్. అంటే పీజీ కూడా చేసి వస్తారా? పీజీ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే అక్కడ జాబ్ చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్. అంటే మన రూల్ ఉందా ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్కరు పిహెచ్సీలో చేయాలి ఒక 1 year అట్లా ఏమన్నా? ఎస్ఆర్షిప్ అని ఉంటుంది, అది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ టైంలో చేస్తారు. తర్వాత పీజీ అయిపోయిన వాళ్ళు కూడా పీజీ అయిపోయిన తర్వాత 1 year సీనియర్ రెసిడెన్సీ చేయాలి. అది పిహెచ్సిలో పడవచ్చు, లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పడవచ్చు. అది గవర్నమెంట్ పే మంచిగా ఉంటుందో? పే అనేది కొంచెం బాధాకరమైన విషయం. రూరల్లో పనిచేసే వాళ్ళకి మంచి పే ఇస్తే మినిమం ఎగ్జాక్ట్లీ 1,00,000 2 లక్షలు ఇవ్వగలిగితే డెఫినెట్లీ వాళ్ళు ఇంకా వేరే ఆలోచన చేయరు. నేను ఒక విషయం యాక్సెప్ట్ చేస్తా. డాక్టర్స్ ఇంతగానం ఓవర్ చార్జ్ చేసేది, ఫేక్ చేసేది అది వేరే విషయం. కానీ ట్రీట్మెంట్ కోసము ఎవరైతే చేస్తున్నారో కరెక్ట్ ఖర్చు పెడితే, బయట నువ్వు భూములకి, రియల్ ఎస్టేట్లకి, మందుకి వాటిని ఖర్చు పెడితే, హెల్త్ మీద ఖర్చు పెడితే చాలా బెటర్ నా ఫీలింగ్. ఆల్సో డాక్టర్స్ కూడా సెన్సిబుల్ గా ఛార్జ్ చేస్తే అది మంచిది అని ఆల్సో దట్స్ మై ఫీలింగ్. బికాస్ అన్న ఒక డాక్టర్ అనేటువంటి 5 years ఎంబీబీఎస్, అథवा 2 years పీజీ, మళ్ళీ కంటిన్యూస్ గా ఏదో ఒక ఫెలోషిప్, ఏదో ఒకటి అప్గ్రేడ్, మళ్ళీ దీని అంతటి కోసం దీనికి ముందర 2 years బైపీసీ కోసం నిద్రాహారాలు మానేసి అంతా. అందరికి సీట్ రాదు కదా, డొనేషన్ కొనేటోడు అది వేరే విషయం, మనకి పైసలు ఎక్కువ ఆగమానం చేస్తుంటాడు. బట్ కష్టపడి ఇంతగానం చేసి లైఫ్ త్యాగం చేసి నిద్రాహారాలు మాని అంతా చేసి వాడికి ఇప్పుడు నువ్వు నెలకి 20,000-30,000 డాక్టర్ లెక్క చేయి అంటే మాత్రం వాడు మాత్రం ఎందుకు చేస్తాడు? అదే బాధాకరం విషయం. ఎందుకంటే విలేజ్ హెల్త్కి వచ్చేవరకల్లా ఇప్పుడు ఇంత చదువు అనుకున్నాడు ఎవడైనా సిటీలో ఉండాలనుకుంటున్నా, పెద్ద టౌన్లో ఉండాలనుకుంటున్నావు, నువ్వు పోయి విలేజ్లో చేయమను. సరే విలేజ్లో కూడా చేస్తా, నా ఫ్యామిలీని కాంప్రమైజ్ చేసుకోవాలి, నా పిల్లల ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ చేసుకోవాలి, అవసరమా? ఎందుకు వచ్చింది సరిపోద్ది అని చెప్పేసి బయట ఉంటారు. అదే విలేజ్లో ఉండే డాక్టర్స్కి ఒక మంచి రెమ్యునరేషన్ 1 lakh తక్కువ కాకుండా ఇచ్చి వాళ్ళకి క్వార్టర్స్ కానీ లివింగ్ ఒక క్వార్టర్స్ ఇప్పించడము. ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పెడతానంటే వాళ్ళకి ల్యాండ్ ఫ్రీ ఇవ్వండి. ఎన్నో కంపెనీలకు డిఫరెంట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఒక 10 గుంటలు జాగి ఇవ్వండి ఎవరైనా హాస్పిటల్ కట్టుకుంటానంటే. యాక్చువల్లీ ఇట్స్ గుడ్ పాయింట్. ప్రతి ఒక్కరు ఏమంటాం జాబ్లు వస్తాయి, ఇన్వెస్ట్మెంట్లు అది అని. ల్యాండ్ మొన్న అస్సాంలో గుర్తుందా, ఎంతో ఊరు డిస్ట్రిక్ట్ మొత్తం అదానికి రాసి చేసాడు పెద్ద మనిషి అక్కడ లోకల్లా. సో ఇక్కడ కూడా ఏమంటాం ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఫ్రీ ల్యాండ్ అది ఇది. ఊరికొక్క ఫ్రీ ఒక జాగా ఇచ్చేసి అందులో హాస్పిటల్ కట్టించుకొని నువ్వు చేసేసుకోండి అంటే దానికి టెండర్లు పిలిచేస్తారు, జనాలు వస్తారు అనుకుంటా. వస్తారు. ఎందుకంటే వాలంటీర్గా ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళ ఊరికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. కాబట్టి ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ వాళ్ళకు ఉండకపోవచ్చు, దాంట్లో చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఇది కూడా ఒక ఇండస్ట్రీ, హెల్త్ ఈజ్ ఇండస్ట్రీ. సో దాంట్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒక ఊర్లో ఒక వ్యక్తి వచ్చి హాస్పిటల్ పెడతానంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ కెపాసిటీని బట్టి ఎంత పెద్ద హాస్పిటల్ కడుతున్నారని బట్టి ల్యాండ్ అలాట్ చేయగల ఫెసిలిటీ ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్.
అట్ ద సేమ్ టైం వాళ్ళకి తక్కువ రుణాలతో లోన్లు ఇస్తే ఇంకా బెస్ట్. సో అట్లా చేస్తే మళ్ళీ ఈ బిల్స్ ఇవన్నీ తగ్గుతాయి. లోన్స్ తక్కువ, అంటే తక్కువ వడ్డీతో లోన్స్ ఇవ్వడము, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే Hmm. డాక్టర్స్ ఎవరైతే మెడికల్ ఇండస్ట్రీలో ఉన్నారో బిల్స్ అన్ని తక్కువ చేసి అఫోర్డబుల్ గా అందరికి చేయగలుగుతారు. ఇప్పుడు ఆ విలేజ్ లో కెపాసిటీ తక్కువ ఉంటుంది, నువ్వు బిల్స్ వేసినా కట్టొద్దు వాళ్ళు. సో అక్కడ ఆరోగ్యశ్రీ తీసుకోవాలి, మొత్తం ఆరోగ్యశ్రీ అక్కడ ఉద్దేశమే పూర్ పీపుల్ సర్వీస్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం విలేజ్ లో పోయి హాస్పిటల్ కడతారు. అన్న ఒకటి, ఆరోగ్యశ్రీ పేరు మీద కూడా కొన్ని స్కామ్లు అవుతున్నాయి, నీకు తెలుసు నాకు తెలుసు. అంటే లైక్ కొన్ని ఆరోగ్యశ్రీ ఉందని తెలియగానే ఎంత 5 lakhs కవరేజ్ అట్లా ఉంటుంది అనుకుంటా ఆరోగ్యశ్రీకి, రైట్? 5 lakh కవరేజ్ అట్లా కాదు, ఒక్కొక్క డిసీజ్ ఒక ప్యాకేజ్ ఉంటుంది. కవరేజ్ 10 lakhs ఉంది పర్ హెడ్. పర్ హెడ్ కాదు, పర్ ఫ్యామిలీ. పర్ ఫ్యామిలీ 10 lakhs. పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ 10 lakhs ఉంటుంది. ఆ 10 lakhs లో కూడా ఏదైనా ఒక జబ్బు వచ్చి ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యే జబ్బు వస్తే 10 లక్షలు తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ అటాక్ ఉంటే 90,000 ఇస్తుంది గవర్నమెంట్, నువ్వు ఏమైనా చేసుకో. అడ్మిషన్ కానించి డిశ్చార్జ్ వరకు తిండి పెట్టి 3 పూటలు తిండి పెట్టి ఇంటికి గోళీలు ఇచ్చి ఇంటి దగ్గర దింపి రావాలి. సో 90,000 ఇస్తుంది. అదే ఒక బోన్ ఇరిగిపోయింది, సర్జరీ చేయాలి, దానికి 30,000 ఇస్తుంది. ప్యాకేజెస్ అట్లా ఉన్నాయి. సో నువ్వు నాకు 10 లక్షలు ఇచ్చింది గవర్నమెంట్, నాకు నువ్వు చేస్తలేవు అని చెప్పేసి అడగొచ్చు, బట్ అట్లా ఉండదు. అంటే ఇప్పుడు హార్ట్ సర్జరీ ఉంది, ఒక 90,000 అంటున్నావు. సో జనరల్ గా సెన్సిబుల్ గా పేషెంట్ కి డైరెక్ట్ చార్జ్ చేస్తే ఆ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? అంటే మనకు క్వాలిటీ స్టెంట్స్ కాకుండా కొంచెం లో క్వాలిటీ చేసుకుంటే 1 lakh లో మంచి చేయొచ్చు. ఓకే. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తే క్వాలిటీ మందులు ఇవ్వాలంటే కొంచెం ఎక్స్పెన్సెస్ అయితే మందుల దగ్గర ఈ జనరిక్ అవన్నీ ఇవ్వచ్చా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కి తక్కువకి 80? ఇప్పుడు జనరిక్ అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు నువ్వు అన్నం ఎక్కడైనా అన్నమే, సో బిర్యానీ ఎక్కడైనా బిర్యానీ, రోడ్డు మీద కూడా బిర్యానీయే, నీకు పెద్ద హోటల్ పోయినా కూడా బిర్యానీ. రోడ్డు మీద కాస్ట్ రోడ్డు మీదే ఉంటుంది, పెద్ద దాంట్లో పెద్ద కాస్టే ఉంటుంది. అలా అని చెప్పి దీన్ని యాక్సెప్ట్ చేస్తామా? మ్యానుఫ్యాక్చరింగ్, మేకింగ్, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ క్వాలిటీ ఇస్ ద మెయిన్. ఇప్పుడు జనరిక్ దాంట్లో ఎంత మంది ఉంటుంది అసలు? 100 గ్రాములు ఉంటుందా, 10 గ్రాములు ఉంటుందా తెలియదు. సో అంత క్వాలిటీ అంత తక్కువకి ఇస్తున్నాడు అంటే సంథింగ్ రాంగ్. ఇది కూడా కరెక్ట్. డెఫినెట్ గా సంథింగ్ రాంగ్ ఉండాలి, లేకపోతే అంత తక్కువకి ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో అంత తక్కువకి వస్తుందంటే మీరు గవర్నమెంట్ రెగ్యులేషన్, ప్రైస్ రెగ్యులేషన్ ఎట్లా ఉందో తెలియదు. మళ్ళీ అంత తక్కువకి ఇవ్వగలుగుతున్నారంటే ప్రైసెస్ ఎట్లా, ఎవరు కంట్రోల్ చేయాలి దీని వరకు? గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కాకపోతే అంత తక్కువలో రావు, క్వాలిటీ ఉంటే మాత్రం తక్కువలో రావు. సో అంటే ప్రస్తుతానికి లైక్ మళ్ళా లో వేస్తే 1 lakh లో క్లోజ్ అవుతుందన్నాం, బట్ లో వేస్తే గవర్నమెంట్ ఒప్పుకోదు కదా. డిపెండ్స్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు బేసిక్ ట్రీట్మెంట్ అంటే దాంట్లోకి అడ్వాన్స్డ్ మిషనరీ యూజ్ చేయలేము. ఓసిటీ అని ఉంటుంది, ఐబస్ అని ఉంటుంది, తర్వాత క్వాలిటీ స్టెంట్స్ అంటే ఒక స్టెంట్ కాస్ట్ 50,000 ఉంటుంది. సో ఇవి తర్వాత ప్లేట్లెట్స్ని ఏమంటాము, బ్లడ్ క్లాట్స్ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఇంజెక్షన్ 10,000 ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేయలేరు. అవుట్కమ్ అనేది అంత క్వాలిటీ అవుట్కమ్ ఉంటుందని చెప్పలేదు. ఇవన్నీ యూజ్ చేయకపోతే మరి హార్ట్ ప్రాబ్లమ్స్ అంత క్వాలిటీ అవుట్కమ్ అంటే యూజ్ చేస్తేనేమో, యూజ్ చేయకపోతేనేమో 70% క్వాలిటీ 70 to 80% వచ్చిందనుకో, అవి యూజ్ చేస్తే 10%, ఇంకొక 10% ఇంకా క్వాలిటీ పెరుగుతుంది. దట్ 10% ఆల్సో మ్యాటర్స్ కదా. హెల్త్ విషయంలో దేర్ ఇస్ నో జోక్, నో పొజిషన్ ఫర్ ఎర్రర్. అక్కడ కొంచెం డెఫినెట్ గా అయితే తేడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే స్టెంట్స్ ఏంది, కొంచెం లో క్వాలిటీ స్టెంట్స్, దాని మీద మనం గ్యారంటీ వారంటీ లాంటివి ఏమి ఉండవు, ఎప్పుడు పూడిపోతుంది మళ్ళీ తెలియదు. ఇది క్వాలిటీ స్టెంట్ ఏంటంటే అట్లీస్ట్ సర్టన్ లెవెల్ టైం వరకు ఇది స్ట్రాంగ్ గా ఉండగలుగుతుంది, పేటెంట్ గా ఉండగలుగుతుంది చెప్పగలుగుతారు. ఈ ఆరోగ్యశ్రీ చిన్న హాస్పిటల్ కంటే పెద్ద హాస్పిటల్ కంటే అందరికి ఒకటే, ఎవరికైనా ఒకటి. అంటే నల్గొండలో ఒక హాస్పిటల్కి పోయినా, యశోదాకి వెళ్ళిన, ఆరుమూల పల్లెకి పోయినా ఒకటే, యశోదకి పోయినా ఒకటే, ఎక్కడైనా ఒకటే. యశోదాకి పోతే వాడు 90,000 లో స్టంట్ వేసి పంపిస్తాడా? పంపించాల్సిందే, దేర్ ఇస్ నో ఆప్షన్. అంటే నల్గొండ చూస్ చేసుకోకుండా హార్ట్ అటాక్ వస్తే సీదా యశోదకి పోతే వాడు అడ్మిట్ చేసుకొని చేసుకోవాలి. పోయినాక బతికుండాలి ఫస్ట్. సారీ అదొకటి ఉంది. అంటే లైక్ ఓన్లీ అదే కిమ్స్ అంటే పెద్ద పెద్ద వాటిలలో కూడా సేమ్ ఒక నార్మల్ పల్లెటూరు వ్యక్తి, ఆరోగ్యశ్రీ ఉన్న వ్యక్తి పోయి మంచిగా తీసుకొచ్చిన అతిపెద్ద థింగ్ రాజశేఖర్ సార్, మన మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అతిపెద్ద రెవల్యూషనరీ స్కీమ్ ఇది. సో ఎటువంటి వ్యక్తి అయినా సరే, అడక తినేవాడు కానించి ఎవరైనా సరే, నువ్వు యూ చూజ్ ఎనీ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,
సో యూ కెన్ గో అండ్ గెట్ ద ఫ్రీ ట్రీట్మెంట్. అంటే అందరికి మంచి రూమ్ అన్ని కూడా ఇస్తారా మళ్ళీ? రూమ్ ఇవ్వరు, సర్వీసెస్ అంటే సపరేట్ జనరల్ వార్డ్ ఉంటుంది, ఆ జనరల్ వార్డ్ లో యూజ్ చేస్తారు. మనకు అల్టిమేట్ ట్రీట్మెంట్ కావాలి, Yeah. ఫ్యూచర్ అనేది కాదు కదా. అల్టిమేట్ గా క్వాలిటీ డాక్టర్స్ క్వాలిటీ ట్రీట్మెంట్ అందుతుందా లేదా, ఒకవేళ మళ్ళీ ఐసీయూ లో పెట్టాల్సి వచ్చి కొన్ని క్రిటికల్ అట్లా అదొకటి ఏంటంటే రిజెక్ట్ చేస్తాను నేను. యూజువల్ కొంచెం కాంప్లికేట్ ఉండి పేషెంట్ కి ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది, ఐసీయూలో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది అంటే గవర్నమెంట్ అంటే ఇట్ డోంట్ బాదర్, అంత ప్యాకేజీ నువ్వు చేసుకుంటావు ఏమో తెలియదు. మా జీవితం అంటే అది గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు అది. సో మేము మా చేతిలో లేదు అది. పేషెంట్ హెల్త్ మా చేతులు. ఇలాంటి విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన గవర్నమెంటే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా అంటే మిస్యూజ్ జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టడంలో కరెక్ట్ తప్పేం లేదు, గవర్నమెంట్ అట్లనే పెట్టాలి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్. అది లేకపోయింది అనుకో ప్రతి పేషెంట్ సీరియస్ క్రియేట్ చేసి ఉన్న 10 లక్షలు లాగారు. అది కూడా కరెక్టే. ఎటు పోయినా ఏదో ఒక పంచాయతీ అన్న. ఇది ఒకటి. మరి నువ్వు స్టార్ట్ చేసిన ఉద్యమం ఏమైతుందో అది ఏడు దాకా వచ్చింది. మనం నిరాహార దీక్ష అది అని అనౌన్స్ చేసినాము, బట్ డ్యూ టు లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం దాన్ని పాజ్ చేసినాం. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అందులో కొన్ని డిస్కషన్స్ గవర్నమెంట్తో అయినాయి, దాంట్లో భాగంగానే డిస్ట్రిక్ట్ రెగ్యులేటరీ అథారిటీ బయటికి రావడము, తర్వాత ఇంకొన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ కొంచెం ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడం. పిహెచ్సిలో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, తర్వాత నర్సింగ్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, పిహెచ్సిని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం జరుగుతుంది, తర్వాత ఈ మెడికల్ కాలేజెస్లో కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. సో కొంచెం ఇనిషియేషన్ గవర్నమెంట్ నుంచి అయితే ఉంది, అంటే హెల్త్ని ఇంకా బెటర్గా చేయాలనే కాన్సెప్ట్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంది. సో మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా కొంచెము మోటివేట్ చేసి ఉండొచ్చు, జరుగుతుంది. డిస్కషన్స్ కూడా అవుతున్నాయి, హై లెవెల్ ఐఎంఏ నుంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో మేబీ చూద్దాం, అంటే గవర్నమెంట్కి మనము పెట్టిన దానికి కూడా టైం ఇవ్వాలి కదా. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ పీరియడ్, సో గవర్నమెంట్ సీరియస్గా యాక్షన్ తీసుకున్న టైంలో లేదు ఇప్పుడు. సో విల్ గివ్ సర్టన్ టైం టు గవర్నమెంట్ అనిపించింది. సో ఎనీవే వీఆర్ దేర్. సో పిహెచ్సిస్ని పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని వెరీ స్ట్రెంగ్తెన్ చేయాలి, దట్ ఈస్ ద థింగ్. సేమ్ టైమ్ ప్రైవేట్ హెల్త్ సెక్టర్లో కూడా ఎథికల్ ప్రాక్టీసెస్ని మనము స్ట్రాంగ్గా తీసుకురావాలి. మనం అనుకున్నది జరగకపోతే డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు సిట్ అగైన్ ఫర్ ద హంగర్ స్ట్రైక్. అన్న ఒకటి కామెంట్ వచ్చింది మన వీడియోకి, ఇది ఏమంటాం మిర్యాలగూడలోనే ఒక దగ్గర మత్తు ఇచ్చేసి క్యాజువాలిటీలో, అంటే క్యాజువాలిటీలో అడ్మిట్ అవుతారు కదా, ఏదో పెయిన్ అని చెప్పేసి ఆ రోజంట మత్తు ఇచ్చిరంట. లైక్ యూనో ఐ థింక్ చెల్లం లేదు అది సీరియస్నెస్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఏదో సర్జరీ ఆడిదాకా అటు తీసుకెళ్ళారంట. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు మనకి, మనం ఒకసారి కనుక్కోవాలి. సో ఇట్లా ఫేక్ చేసి కూడా చాలా మంది దే ఆర్ దొప్పుతున్నారు. అది నేను ఈ ఉద్యమం చేసే క్రమంలో ఆర్ఎంపీస్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇందాక చెప్పినట్లే మమ్మల్ని తయారు చేసింది మీరు, మాకు గిఫ్ట్లు ఇచ్చింది మీరు, మాకు దావతలు చేసింది మీరు, మమ్మల్ని తయారు చేసింది మీరు, మళ్ళీ మమ్మల్ని కొడుతున్నా అంటారు మీరు, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నారు. సేమ్ టైం వాళ్ళు ఇంకొక క్వశ్చన్ వేసారు, సరే మీరు అడ్డగోలుగా మా యాంటీబయాటిక్స్ రాసినప్పుడు, అడ్డగోలుగా అవసరం లేకుండా మెరోపెనమ్ ఇంజెక్షన్స్ రాసినప్పుడు మిమ్మల్ని ఏమనాలి? అవసరం లేకుండా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి సీరియస్నెస్ క్రియేట్ చేసి ఐసీయూలో అడ్మిట్ చేస్తున్నారు కదా, దానికి మరి మేము డాక్టర్ని వదలాలనా? అదే రకంగా అవసరం లేకుండా టెస్టులు, అవసరం లేకుండా స్కాన్లు రాస్తున్నారు, అవసరం లేకుండా సర్జరీస్, హిస్టెక్టమీలు, గర్భసంచులను తీసేస్తారు. ఇంకోటి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఒకటి వస్తే మళ్ళీ మార్చి కొంచెం సీరియస్నెస్ ఉందని చెప్పేసి, ఇవన్నీ కూడా అంటే చాలా మందితో డిస్కషన్స్ అయినాయి. ఈ 1-2 monthsలో ఎంతో మంది ఆర్ఎంపీస్ స్టేట్ వైడ్గా డిఫరెంట్ ఆర్ఎంపీస్ కాల్ చేసినప్పుడు వాళ్ళు అంటే నన్ను తిట్టడం అనే కాదు, వాళ్ళు దేర్ కన్సర్న్స్ ఆల్సో హానెస్ట్గా చెప్తున్నారు, సార్ మీరు ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి మీ దొంగలను ఎవరు పట్టుకుంటారు అన్న. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏ హాస్పిటల్ చూసినా మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, కానీ లోపలికి వెళ్తే ఉండేది ఒకటో ఇద్దరు. మరి మిగతా స్పెషాలిటీస్ అని ఏమంటే మీరు వస్తే అవసరం ఉంటే వేరే డాక్టర్లు వచ్చేస్తారు, వాళ్ళు అవైలబుల్ ఉంటారు, ఆన్ కాల్ ఉంటారు, అవసరం ఉంటే పిలిపిస్తాము. ఆ ప్రొసీజర్ కూడా మన దాంట్లో కూడా చేపిస్తాం. మనకు ఆపరేషన్ థియేటర్ ఉంది, అందులో ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రొసీజర్ చేయొచ్చు. అందులో లేకపోయినా సరే పక్క హాస్పిటల్తో మాట్లాడుకుంటాడు, లేకపోతే ఎవరు ఊరు వాడు వారానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారి వస్తాడు ఆ స్పెషలిస్ట్ ఆ హాస్పిటల్కి. లేకపోతే మన దగ్గర అవన్నీ ఉండవు, ఎంఆర్ఐ అన్నీ ఉండవు, కానీ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ అని చెప్పుకుంటాడు, మళ్ళీ స్కానింగ్కి బయట పంపిస్తాడు. ఇవన్నీ బాధాకరమైన విషయాలు మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకున్నట్లే ఉంది. ఏదైనా తప్పే. సో ప్రశ్నించే వాళ్ళు లేకపోతే బాగా ఎట్లయితాము. సో రైట్ క్వశ్చన్. ఇప్పుడు అదే మిర్యాలగూడలో కూడా గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ పెద్ద పెద్ద బోర్డులు, గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ లేకుండా గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్ పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. సో అది తప్పుడు జనాల్ని తప్పుడు దారిలో చూపెట్టడము. అదేవిధంగా చాలా చోట్ల
ఏది హార్ట్ సర్జరీస్ అని చెప్తారు, తర్వాత బ్రెయిన్ సర్జరీస్ చేస్తామంటారు. దాంట్లో వాళ్ళకి ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండదు, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు, ప్రాపర్ డ్యూటీలో పనిచేసే డాక్టర్స్ ఉండరు, క్రిటికల్ కేర్ ఫిజిషియన్స్ ఉండరు. ఏమి ఉండకుండా అన్నీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి అడ్వర్టైజ్ మాత్రం గట్టిగా ఇస్తారు. సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండదు, ట్రైన్డ్ స్టాఫ్ ఉండరు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒకటి నా నుంచి అగైన్ మళ్ళీ ఈ పాడ్కాస్ట్ నుంచి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా డాక్టర్లకి, సో ఈ దయచేసి మన డాక్టర్ ఫెటర్లో ఉన్న వాళ్ళకి, మన ఈ క్వాక్స్ రన్ చేసే హాస్పిటల్లో, నాన్ మెడికల్ పీపుల్ వాళ్ళు రన్ చేసే హాస్పిటల్లో దయచేసి వెళ్ళి సర్జరీస్ చేయడము, పేషెంట్లు అడ్మిట్ చేసి చేయడం ద్వారా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లాయిటేషనే చేస్తుంటారు. వాళ్ళ హాస్పిటల్స్ కేవలము ఈ నకిలీ ఈ క్వాక్స్ ద్వారా నడుస్తున్న హాస్పిటల్స్. సో వాళ్ళు ఆ పేషెంట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో మీరు దాంట్లో భాగం అవుతున్నారు. ఆ పేషెంట్ ఎక్స్ప్లాయిట్ చేసే దాంట్లో మీరు భాగం అవుతున్నారు. ఆ పేషెంట్కి మీరు సర్జరీ చేసిపోతారు. వాడు ఎట్లా మానిటర్ చేస్తాడు, ఎట్లా చేస్తున్నాడు, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంది, కంటిన్యూస్గా చూస్తున్నాం. పేషెంట్లు బ్యాడ్ అవుతున్నారు, సో బిల్ ఎక్కువ అవుతుంది. సో దయచేసి డాక్టర్స్ రన్ చేసే హాస్పిటల్స్ మాత్రమే మీరు సర్జరీస్ చేసిన, అడ్మిషన్స్ చేసినా చేసుకోండి. ఈ క్వాక్స్ నాన్ మెడికల్ పీపుల్ రన్ చేసే హాస్పిటల్లో దయచేసి పేషెంట్ని అడ్మిట్ చేసి వాళ్ళ లైఫ్తో ఆడుకోవద్దని చెప్పి ఈ పాడ్కాస్ట్ నుంచి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అన్న నాకు క్వశ్చన్ చెప్పు, నీకు ఇవన్నీ చేయడానికి టైం ఎడంగా దొరుకుతుంది అన్న? ఐ మీన్ లైక్ ఐ యు స్టిల్ ప్రాక్టీసింగ్ ప్రాపర్లీ ఎట్లా? సో టైం అయితే కుదరదు, ప్రాక్టీస్ బంద్ చేసిన. ఇంకా జనాల కోసం ఐఎమ్ ప్రాక్టీసింగ్ టు మేక్ ద ప్రాక్టీషనర్స్ టు ప్రాక్టీస్ ఎథికల్లీ. డాక్టర్లు ఏమంటాం, రియల్ ఎస్టేట్ లో అన్నిట్లలో బాగా రాణిస్తున్నారన్న, వాళ్ళకి ఎక్కువ భూములు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లు. ఐ డోంట్ నో, దట్ ఈస్ నాకు తెలియదు ఆ విషయం. బట్ రీసెర్చ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా దే ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ యశోద, అపోలో లేకపోతే కిమ్స్ లాంటి హాస్పిటల్స్ ఒక వెంటిలేటర్ తయారు చేయొచ్చు, వాళ్ళు ఒక మానిటర్ తయారు చేయొచ్చు మన ఇండియా నుంచి, ఒక డిఫిబ్రిలేటర్ తయారు చేయొచ్చు, ఒక మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేయొచ్చు మన తెలంగాణ నుంచి, ఒక బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు వరల్డ్ వైడ్గా. ఎందుకు చేయట్లేరు? ఐ డోంట్ నో. వాళ్ళకి అంటే చేస్తలేదు అంటే మేబీ ఆ ఇనిషియేషన్ ఏమన్నా ఎవరన్నా అందులో మనీ చేయలేమా? మనీ ఎందుకు చేయలేదు? వరల్డ్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ దిగి మనీ చేస్తుంటే మనీ ఎందుకు చేయలేరు దాంట్లో? దే కెన్ బిల్డ్ ఏ హోమ్ గ్రౌండ్ కంపెనీ. సో చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా దే కెన్ మ్యానుఫ్యాక్చర్, దే కెన్ డూ రీసెర్చ్, R&D చేసి దాన్ని ఇంకా కొత్త తరంగా తయారు చేసే అవకాశం ఉంది. బట్ ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ థింకింగ్ టువర్డ్ దిస్ సైడ్. మనకు సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఆత్మనిర్భర్ ఉంది కదా మన మోడీ చేసిన కార్యక్రమం. ఆత్మనిర్భరంలో ఇది మంచి కాన్సెప్ట్. అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కదా, మీరు పెద్ద పెద్ద వ్యక్తులు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ టు గ్రో దట్ ఫీల్డ్, దట్ సెక్టర్. హైదరాబాద్ అనేది ఫార్మాసిటీకి మాత్రం మంచి హబ్ కదా, లైక్ అంటే లాట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆర్ దేర్. ఈ మెడికల్ టెక్ కూడా వచ్చేస్తే ఇప్పుడు ఇప్పటికీ మన ఇండియాలో ఒక సిటీ స్కాన్ తయారు చేయాలి, ఒక MRI, అందుకే వాటి కాస్ట్ అంత ఎక్కువ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఇది వోల్ట్రెక్స్ అనే ఒక కంపెనీ వచ్చింది, బెంగళూరు బేస్డ్. MRIని తీసుకొచ్చారు, ఇంకా రియలైజేషన్లోకి రాలేదు. బట్ వీటి మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే మనం ఎప్పుడో తయారు చేసి ఉండేటోళ్ళము, మన వరల్డ్ మార్కెట్లోకి మనం ఎంటర్ అయ్యగలిగాం. సో ఇప్పటికి మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తలేము. లెట్స్ సే ఇప్పుడు మెడికల్ టెక్ లో మనం చేయాలనుకుంటే, లైక్ నల్గొండ సంబంధించిన ఇంటెలెక్చువల్ పీపుల్ అందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చి మెడికల్ టెక్ లో దిగుదాం అనుకుంటే, మనం వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ వి లుకింగ్ ఎట్? సో వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక కలెక్టివ్గా, ఒక జాయింట్, అంటే ఏమంటాము, ఏంజల్ ఇన్వెస్టర్స్ టైపు, వెంచర్ క్యాపిటలిస్ట్ లాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దే కెన్ పూల్ అప్ మనీ అండ్ దే కెన్ చూస్ ద విచ్ ఈస్ ద ఫ్యూచరిస్టిక్ మెడికల్ కేర్ ఇన్వెస్ట్మెంట్. అంటే హాస్పిటల్ పెట్టడం కాదు, హాస్పిటల్కి రిక్వైర్మెంట్ ఉన్న అడ్వాన్స్డ్ స్మార్ట్ హాస్పిటల్ క్రియేట్ చేసే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లైక్ న్యూ టెక్నాలజీస్, ఇప్పుడు మానిటర్స్ అయితే మానిటర్స్ స్టిల్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. అన్న ఇది ఇంకోటి, హాస్పిటల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే జనాలు డైరెక్ట్గా లొల్లిలు అవ్వడము, ప్రెస్లో మొత్తం అంతా చేయడం, అందులో నిజాలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఈ ప్రెస్ వాళ్ళు కానీ కొంచెం స్వార్థం కోసం చేసేటోళ్ళు ఫేక్ అలిగేషన్ చేయడం ఎంత కూడా ఉంది. దీనివల్ల అక్కడ పేషెంట్స్ ఇంకా సఫర్ అవుతున్నారు, చాలా కేసెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. ఈ జనాలు ఏం చేయాలి? అగైన్ గుడ్ క్వశ్చన్ సూర్య. ఇది వెరీ కామన్ ప్రాబ్లం, అంటే మా డాక్టర్ ఫెటక్ ప్రతి హాస్పిటల్ ఓనర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో పేషెంట్ సైడ్ కూడా ఎట్లా అంటే మనము పాజిటివ్ సైడ్ ఆలోచించాలి. పేషెంట్ సైడ్ వచ్చినప్పుడు డెత్ ఈజ్ అన్ ఎమోషన్. ఎవరికైనా ఒక చావు జరిగిందంటే ఇట్ ఈస్ ఏ పర్సనల్ ఎమోషన్. ఆ ఎమోషన్తో మనము కొంచెం అవుట్ బస్ట్ అవుతాము. బట్ రియాలిటీలోకి వస్తే మనం అక్కడ డాక్టర్ల మీద గొడవ చేసి, తర్వాత హాస్పిటల్ మీద గొడవ చేసి, అల్లకల్లోలం చేస్తే మనకు ఒరిగేది ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీకు గొడవ చేస్తే మీ మీద కేసులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్
లాస్ట్ చట్టాలు తీసుకొచ్చింది. హాస్పిటల్ మీద గొడవ చేసినా కూడా, హాస్పిటల్ ఆస్తులను ధ్వంసం చేసినా కూడా 7 ఏళ్ళ జైలు శిక్ష, నాన్ బెయిలబుల్ వారెంట్స్. సో ఇట్లాంటివి ఉన్నాయి. మీరు దయచేసి ఎవ్వరు కానీ హాస్పిటల్ మీద గొడవలకు పోవద్దు. మీకు చట్టాలు ఉన్నాయి, చట్టాలను నమ్మండి. కన్జ్యూమర్ కోర్టు ఉంది, కన్జ్యూమర్ కోర్టులో పోయిన ఎవ్వరు కూడా నష్టపోలేదు. 2 కోట్లు 4 కోట్ల వరకు కూడా ఫైన్స్ వేసింది కోర్టు. తర్వాత పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మీకు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉంది, డిఎంహెచ్ఓ ఉంది. ఒకరి మీద ఒకరు నమ్మకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు కంపెన్సేషన్ తీసుకోవడమే కాదు, ఒకవేళ మీకు అన్యాయం చేసిన డాక్టర్ ఒకవేళ నిజంగానే డాక్టర్ ద్వారా అన్యాయం జరిగితే డాక్టర్ కూడా సస్పెండ్ అవుతాడు కదా. సో ఇంకొకరు కూడా అన్యాయం చేయకుండా మీరు చేసే దానివల్ల మంచి డాక్టర్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఒక సిన్సియర్ డాక్టర్స్ కూడా మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళు బాధకు గురవుతున్నారు. దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే వాళ్ళకి ఇట్లాంటి ఏమైనా ఇష్యూ జరిగితే వీళ్ళు ఇంకా లోకల్ మా సోన్స్ పాలిటిషియన్, మా రాజకీయ నాయకుడు తెలుసు, లేకపోతే పోలీసులు ఒక ఆయన తెలుసు అనుకుంటా వాళ్ళు హాస్పిటల్ మీద తీసుకురావడం వాళ్ళని. వాళ్ళు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయ్యండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యండి, సెన్స్ లేకుండా వాళ్ళు కూడా సీదా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడం, ఇది అనుకుంటా సెటిల్ చేయడం ట్రై చేయడము. అది అంటే ఇది ఒక రకంగా ఎట్లా అంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు సెటిల్మెంట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్. ఈవెన్ కోర్టు కానీ లాయర్స్ అడిగినా కూడా కోర్టు దాకా రాకండి, ఫస్ట్ బయట సెటిల్ చేసుకోండి, సెటిల్ కాకపోతే రండి కోర్టుకి, కోర్టు వెంటనే తేల్చదని చెప్పేసి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పేషెంట్కి నష్టం జరిగినప్పుడు నీకు సీరియస్గా నెగ్లిజెన్స్ జరిగింది, అన్యాయం జరిగింది, రాంగ్ సర్జరీ జరిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు కోర్టుకు పోవాలి. ఇప్పుడు నీకు ఆడిచ్చిన పైసలతో ప్రాణం తిరిగి రాదు. ఇప్పుడు నువ్వు లొల్లి చేయడం వల్ల ప్రాణం తిరిగి రాదు. సో నీ ఉద్దేశం ఏంది? ఒకవేళ డాక్టరు హాస్పిటల్ మీకు నష్టం జరిగిందంటే అది కోర్టు ద్వారా తేల్చుకోండి, కన్జ్యూమర్ కోర్టులో తేల్చుకోండి. అప్పటికప్పుడు గొడవ చేసి రాజకీయ నాయకులు వచ్చినా కూడా, పోలీసులు వచ్చినా కూడా ఏదో ప్రాబ్లం జరిగితే సెటిల్మెంట్ చేద్దాం రావడం తప్పులేదు. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. కాకపోతే ఏంటంటే వీళ్ళు బేసిక్ దాన్ని మర్చిపోయి దాంట్లో ఆ సెటిల్మెంట్లో ఇరికిపోతారు. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వీఆర్ దేర్ 17 గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, సూపర్ స్పెషలిస్ట్ ఉన్నాము, స్పెషలిస్టులు ఉన్నాము, తర్వాత ఒక 6 మెంబర్స్ లాయర్స్ ఉన్నాము మా టీంలో. ఓకే, ఒకవేళ మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యూ డైరెక్ట్లీ కమ్ టు అస్. మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఎట్లా న్యాయం జరగాలో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము అడ్వైజ్ ఇస్తాము అని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ప్లీజ్ రీచ్ అవుట్ టు రైట్ టు లైఫ్. సో అన్న వాళ్ళకు సెపరేట్ ఒక టీమే ఉంది, అందరు గుడ్ అండ్ ఎథికల్ డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏ అవసరం ఉన్నా సరే సహాయం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మీ ద్వారా ఇంకోటి చెప్దాం అనుకుందంటే, ఏదైనా హాస్పిటల్లో ఈవెన్ మా ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు ఈ ఆర్ఎంపీలు వేసే క్వశ్చన్స్ ద్వారా నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఏదైనా హాస్పిటల్స్లో కానీ టెక్నీషియన్స్ పనిచేస్తుంటారు, చాలామంది స్టాఫ్ ఉంటారు. మీకు ఆ హాస్పిటల్ అనెథికల్గా ప్రాక్టీస్ జరుగుతుందని అనిపిస్తే మెడిసిన్స్ దగ్గర కానీ, ల్యాబ్లో కానీ, తర్వాత సర్జరీస్ దగ్గర కానీ ఏమైనా అనెథికల్ ప్రాక్టీస్ జరుగుతుంది, లేకపోతే ఇన్సూరెన్స్ బిల్లులు పేషెంట్ లేకుండా ఇన్సూరెన్స్ బిల్లులు క్లెయిమ్ చేయడము, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు క్లెయిమ్ చేయడం పేషెంట్స్ లేకుండా, ఇట్లాంటివి జరుగుతుందని అనిపిస్తే మాత్రము ఖచ్చితంగా మా టీంకి నోటిఫై చేయండి. తద్వారా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓన్లీ మన ఎయిమ్ ఏంటంటే ఎథికల్ ప్రాక్టీస్ని ప్రమోట్ చేయడం ఒకటే మనమేమో. మీ కళ్ళ ముందర మీ హాస్పిటల్లో, మీరు పనిచేసే హాస్పిటల్లో ఒక తప్పు జరుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. మీరు నిలదీయలేకపోతే మేమున్నాము. సో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సో టుడేస్ పాడ్కాస్ట్ వాజ్ రియలీ ప్రొడక్టివ్. మనం చాలా విషయాలు అడ్రస్ చేసినాం యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్.